ఒకళ్ళు రాజకీయ నాయకుడు ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను లేదా నేను ఈ పని చేస్తున్నాను, నా కుటుంబం నా బంధువులు బోల్డ్ అంతమంది రకరకాల వ్యాపారాలు చేస్తారు. సాయి మీద కోపం ఉంటే వీళ్ళందరి మీద కక్ష కట్టేసుకోవాలా? లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళ కుటుంబ బంధువులు బోల్డ్ అంతమంది ఉంటారు, అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు ఇట్లాంటి వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవాలా? మనం ఎక్కడికి తీసుకెళ్తుంది మన ఆంధ్రప్రదేశ్ మీడియా అనేది అర్థం కావట్లేదు. ప్రతీకారంలో ఫ్యాక్షనిస్టుల దగ్గర బానిసలుగా పనిచేసేటటువంటి వాళ్ళు పాలెగాళ్ళు అని అనేవాళ్ళు ఇదివరకు. ఆ పాలెగాళ్ల కంటే దారుణంగా తయారైపోయి ప్రవర్తిస్తోంది జగన్ బంధువర్గం. అంటే ఒక పని చేస్తే పోతుంది, జగన్ వంశవృక్షం ఒకటి తయారు చేసి ఆ వంశవృక్షాన్ని మొత్తం ప్రభుత్వ అధికారులందరికీ పంపించి వాళ్ళందరికీ ఈ వంశవృక్షంలో ఎవరున్నారు, జగన్ తాతకి అన్నదమ్ములు, ఆ అన్నదమ్ములకు అన్నదమ్ములు, అట్లాగే వాళ్ళ నాన్నకి అన్నదమ్ములు, ఆ అన్నదమ్ములకి అన్నదమ్ములు, ఆ అన్నదమ్ములకి పిల్లలు, వాళ్ళెవ్వరికీ కూడా ఏమీ చేయకూడదు. అసలు ఈ రాష్ట్ర వాళ్ళందరినీ రాష్ట్ర బహిష్కరణ చేసేస్తే సరిపోతుంది, అప్పుడు ప్రశాంతంగా ఉంటారేమో. వాళ్ళు వరుసకి తమ్ముడు అవుతాడు మైనింగ్ అన్నాడు, లేకపోతే ఇంకొక చిన్నాన్న అవుతాడు, వాళ్ళకి మైనింగ్ పెట్టారు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, వీళ్ళకి కాంట్రాక్ట్. మైనింగ్ అనేటటువంటిది ఇవాళకి వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ ఇయ్యరు, దశాబ్దాల తరబడి అనుభవం ఉన్నటువంటి సంస్థలకు ఇస్తారు. టెండర్ వేయాలా, సిస్టమేటిక్గా నడవాలి. అలా కాకుండా మనకి తెలిసినోడికి ఇవ్వడం అంటే అది ఒక పెద్ద దోపిడీ. ఆ కవితకి సంబంధించి లేకపోతే కనుక కేజ్రీవాల్ కేసులో ఏమైంది, అట్లాంటి వాటితోనే అరెస్ట్ అయింది. అట్లాగా తప్పుడు అంటే నువ్వు ఆన్లైన్లో టెండర్లేసి టెండర్ల ద్వారా తీసుకుంటే నీకు ఏ ప్రాబ్లం లేదు. ఇవాళ ఓకే అయినటువంటి వాడిని వాళ్ళ బంధువు వీళ్ళ బంధువు అన్నటువంటి పేరుతో ఆపేసేసావా, రేపు పొద్దున ఆ అధికారి జైలు పాలవుతాడు, భవిష్యత్తులో కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదంతా తెలియదా అంటే మీడియాకి ఇదంతా అనవసరం. బానిసలుగా పనిచేస్తున్నటువంటి మీడియా సంస్థలు ఇప్పుడు తమ పాలెగాళ్ల మనస్తత్వంతో ఒక వికృతమైనటువంటి వార్తలు రాయడం, విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అన్నటువంటిది అలవాటైపోయింది.